guys, welcome back to our channel. So ee roju ee video aithe kottaga embroidery works chestunna vallaina ledu already embroidery works chestu చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా చేస్తూ ఫినిషింగ్ నీట్గా రావట్లేదు అనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే చిన్న చిన్న టిప్స్ ద్వారా ఎలా అయితే మనం నీట్ ఫినిషింగ్ తీసుకురావాలి బ్లౌజెస్కి అనేది చూద్దాం. ఓకేనా? సో గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా నేను ఏ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదండి. బట్ బిఫోర్ మనం ఏ వర్క్ స్టార్ట్ చేయాలి అన్నా మీరు ఫ్రేమ్ మిషన్ ఆఫ్లో ఉన్నా సరే ఆన్లో ఉన్నా సరే ఎప్పుడు ఫిట్ చేసినా సరే వన్స్ మీరు ఇందులో ఫ్యాబ్రిక్ ఫిక్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఒక స్మాల్ బుట్టి సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఫోర్త్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ దీన్ని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్ సెట్టింగ్, ఇప్పుడు మనది బిగ్ ఫ్రేమ్ కదండి. సో ఈ ఫ్రేమ్ అంటే మీరు ఏ ఫ్రేమ్ అయితే పెట్టారో ఆ ఫ్రేమ్, నేను ఇప్పుడు ఈ ఫ్రేమ్ లార్జ్ ఫ్రేమ్ కాబట్టి ఈ లార్జ్ ఫ్రేమ్ పైన క్లిక్ చేసి ఇది ఓకే చేస్తే ఆటోమేటిక్గా ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుందండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అని చెప్పి అస్సలు స్కిప్ చేయొద్దు. దీనివల్ల మనకి ఫినిషింగ్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లేదండి మేము ఎప్పుడు వేస్తున్నాము డైరెక్ట్ వేసేస్తున్నాము మాకు ఫినిషింగ్ ఏం మిస్ అవ్వట్లేదు అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటు. బై మిస్టేక్ ఒకవేళ పవర్ ఆఫ్ అయింది అంటే మీకు అది ఆగిపోయిన పాయింట్కి తీసుకురావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇన్ కేస్ మీరు తీసుకొని వచ్చినా సరే అవుట్లైన్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదండి. సో ఇదొక టిప్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మనం డిజైన్ సెలెక్ట్ చేసేసుకోవడమే. నెక్స్ట్ సెకండ్ మెయిన్ స్టెప్ ఏంటి అంటే మనం క్యాజువల్గా బ్యాక్ నెక్స్ట్తో స్టార్ట్ చేస్తామండి. సో చాలా వరకు మనం కొత్తగా ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసే వాళ్ళైనా నార్మల్గా ఎలా చేస్తారంటే ఫస్ట్ బ్యాక్ నెక్ వేయడం స్టార్ట్ చేస్తాము. సో అలా బ్యాక్ నెక్ వేయడం వల్ల ఏంటి అంటే మనము ఇలా హ్యాండ్స్ వేసేటప్పుడు ఆ బ్యాక్ నెక్ అనేది ఇక్కడ ఫ్రేమ్లో పెట్టాల్సి వస్తుంది అనమాట. అంటే అప్పుడు మనకి కొంచెం అక్కడ ఫ్రేమ్ టైట్గా ఫిక్స్ అవ్వకపోవడం వల్లనో లేదు అంటే ఇంకేదైనా ప్రాబ్లం అంటే అక్కడ ఆ వర్క్ ఖరాబ్ అవ్వడమో జరుగుతుంది. సో అందుకోసం ఏం చేయాలంటే మనం వర్క్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ టూ హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా 2 హ్యాండ్స్ మార్కింగ్ చేసుకొని 2 హ్యాండ్స్ కంప్లీట్ చేస్తే ఈ హ్యాండ్స్ అటువైపు వెళ్ళిపోతాయి. మనం నెక్స్ట్ టైం చేసేటప్పుడు నెక్ అనేది ఇటువైపు వేస్తాం కాబట్టి అంటే అటు నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇటువైపు ఉంటే కన్వీనియంట్గా ఉంటుంది ఫ్రేమ్ అనేది. సో అటు నుంచి మనము హ్యాండ్స్ పెట్టేసి ఇక్కడ బ్యాక్ని స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి హ్యాండ్స్ కూడా డిస్టర్బ్ అవ్వవు. అంటే హ్యాండ్స్ అనేవి ఈ ఫ్రేమ్లోకి రావు, ఈ ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్ వెళ్ళిపోతాయి. ఈ ఫ్రేమ్ అనేది మనకి నీట్గా ఫిక్స్ అవుతుంది, టైట్గా ఫిక్స్ అవుతుంది. మనకి వర్క్ పైన ఆ ఫ్రేమ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ 2 అయితే మేజర్ స్టెప్స్ అండి. మనకి కొత్తగా ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసే వాళ్ళైనా సరే ఆల్రెడీ వర్క్స్ చేస్తున్న వాళ్ళైనా సరే ఈ 2 అయితే మెయిన్ స్టెప్స్ అనమాట. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టు యూస్ఫుల్ అయ్యి ఉంటే మీకు ఇంకేమన్నా టిప్స్ తెలిసినా లేదు మీరు నాకేమన్నా టిప్స్ చెప్పాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై.